వరలక్ష్మి వ్రతం స్పెషల్ ప్రసాదం చక్కెర పొంగలి. కడాయిలో అర గ్లాస్ పెసరపప్పు వేసుకొని సన్నని మంటపై ఇలా కలర్ మారే వరకు వేయించి ఇందులో ఒక గ్లాస్ బియ్యం వేసి వేయించి ఇవి కాస్త కలర్ మారాక కుక్కర్లో వేసుకొని నీటితో శుభ్రంగా కడిగి ఇందులో 5 గ్లాసుల నీళ్లు పోసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మరో స్టవ్ పై గిన్నె పెట్టి 2 గ్లాసుల బెల్లం వేసి కొద్దిగా నీళ్లు వేసి బెల్లాన్ని కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కిందకు దించుకొని గరిటెతో ఒక్కసారి ఇలా కలుపుకొని ఇందులో బెల్లం నీటిని వడగట్టుకొని బాగా కలిపి స్టవ్ పై పెట్టి ఇది దగ్గర పడే వరకు సన్నని మంటపై ఉడికించుకోవాలి. మరో గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నూనె లేదా నెయ్యి వేసుకొని ఇందులో 1 స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించి 1 స్పూన్ జీడిపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఎండు ద్రాక్ష వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఉడికిన తర్వాత 1/2 స్పూన్ యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. చివర్లో చిటికెడు పచ్చకర్పూరం వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చక్కెర పొంగలి నైవేద్యం రెడీ.